సంపాదించండి అని నేను ఎందుకు అంటున్నానంటే, నారాయణ రియల్ ఎస్టేట్‌లో ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌస్‌లు అమ్మటం, కొనడమే కాకుండా నారాయణ రియల్ నారాయణ రియల్ ఎస్టేట్ కంపెనీ మన కస్టమర్స్‌కి సంపాదించుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. జీవితంలో మనం సక్సెస్ అవ్వాలి అంటే 2 ముఖ్యమైన లక్షణాలు అనేవి, క్వాలిటీస్ అనేది మనం కలిగి ఉండాలి. ఒకటేంటంటే లెర్నింగు, 2 ఎర్నింగు. లెర్నింగ్ అంటే ఏంటంటే, చాలామంది మనం చూస్తూనే ఉంటాము. నేర్చుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్ని తీసుకోండి. తనకి సబ్జెక్ట్ అర్థం కాకపోయినా, టీచర్ చెప్పే సబ్జెక్ట్ అర్థం కాకపోయినా సరే, ఆ క్లాస్లో ఉండే పక్కన ఉండే స్టూడెంట్స్, తన ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఏమనుకుంటారో, నా గురించి తక్కువగా అనుకుంటారన్న ఉద్దేశంతో తన డౌట్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది ఆ యొక్క స్టూడెంట్ కెరియర్ మీద ఖచ్చితంగా పడుతుంది. నెక్స్ట్ క్లాస్ అర్థం కాదు. సో కాబట్టి ఏంటంటే, లెర్నింగ్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. కొత్త విషయం నేర్చుకోవాలి, రేపు ఎగ్జామ్ పెట్టినప్పుడు మంచి మార్కులు రావాలి. అదేవిధంగా జీవితంలో కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఎన్నో ఎగ్జామ్స్ భవిష్యత్తులో, ఎన్నో పరీక్షలు ప్రతి ఒక్కళ్ళకి భవిష్యత్తులో ఎదురవుతాయి. అది సమస్యల రూపంలో కానీ, కుటుంబం రూపంలో కానీ, సొసైటీ రూపంలో కానీ ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. సో వాటన్నిటిని ఫేస్ చేయాలంటే ఖచ్చితంగా లెర్నింగ్ ఉండాలి, నేర్చుకొని భవిష్యత్తులో వచ్చే సమస్యలను ధైర్యంగా ఫేస్ చేయాలి. రెండోది ఎర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈరోజు చాలామంది ఎర్నింగ్స్, ఈరోజు నీ విలువ, నీ స్థాయి, నీ పక్కన వాళ్ళు నీ పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారు, నీ ఫ్రెండ్స్తో నీ రిలేషన్ ఎలా ఉంది, నీ కుటుంబ సభ్యులతో నీ రిలేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నీ ఎర్నింగ్స్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఎందుకంటే మంచి ఇన్కమ్ గల వాళ్ళు, బాగా సంపాదించే వాళ్ళకి ఈ సొసైటీ గౌరవిస్తుంది, వాళ్ళని సక్సెస్ఫుల్ పీపుల్ అంటుంది. అదే సంపాదన సరిగా లేకుండా, కుటుంబ సభ్యులను సరిగా చూసుకోకుండా, భవిష్యత్తులో ఉండే అవసరాలను మనం రీచ్ కాకపోతే సో వాళ్ళనే ఫెయిల్యూర్ పర్సన్ అంటుంది. ఎవరు ఫెయిల్ అవ్వడానికి ఇష్టపడరు. కానీ అట్లా అని మంచి ప్రాపర్గా సంపాదించుకోవడానికి, నీతిగా నిజాయితీగా సంపాదించుకోవడానికి ధైర్యంగా కూడా ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. కారణం రకరకాల మొహమాటాలు, రకరకాల అడ్డంకులు, రకరకాల ఇబ్బందులు. సో వీటన్నిటినీ అధిగమించి మనం కనుక మంచి ఎర్నింగ్స్ కనుక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో సక్సెస్ అవుతాం. ఎర్నింగ్స్ అనేది ప్రజెంట్ బతకడానికి మాత్రమే కాదండి. ఎర్నింగ్స్ అనేవి ప్రజెంట్ బతకడానికి మాత్రమే కాదు, భవిష్యత్తుని ఎదుర్కోవడానికి కూడా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఓపిక ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే మంచిగా సంపాదించుకోవాలి. మీకు, మీ కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇవ్వాలి. మీకు మీరు గౌరవించుకోవాలి. ఈ సొసైటీ మీకు గౌరవం ఇచ్చేటట్టుగా మీరే చేసుకోవాలి. ఇంకెవరూ చేయరండి. ఎవరికి గౌరవం ఇవ్వరు. ఎవరితో అవసరాలు ఉంటే వాళ్ళకే గౌరవిస్తారు. నీ అవసరం సొసైటీకి ఉన్నంత వరకు నీ గౌరవం దొరుకుతుంది. నీ అవసరం సొసైటీకి ఉండాలంటే నువ్వు ఆర్థికంగా, సామాజికంగా చాలా బలంగా ఉండాలి. సో మిగతా బలాల గురించి మనం చెప్పలేం కానీ, బట్ ఆర్థికమైన బలం అనేది, అంటే ఫైనాన్షియల్లీ సౌండ్ అనేది, అంటే డబ్బు సంపాదించకపోతే ఈ సొసైటీలో నీకు ఎలాంటి విలువ ఉండదు. అందుకే నారాయణ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓన్లీ మా ఓపెన్ ప్లాట్స్, మా ఇండిపెండెంట్ హౌసులు అమ్మడంతో పాటు, మా ఓపెన్ ప్లాట్స్, మా ఇండిపెండెంట్ హౌసులు అమ్మడంతో పాటు నారాయణ రియల్ ఎస్టేట్ కంపెనీలో సంపాదించుకునే అవకాశాన్ని కూడా, నారాయణ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా మీ కాళ్ళ మీద మీరు నిలబడే అవకాశాన్ని కూడా, నారాయణ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా మీ కెరియర్ని అద్భుతంగా డిజైన్ చేసుకునే ఒక అవకాశాన్ని నారాయణ రియల్ ఎస్టేట్ కంపెనీ అనేది మీకు కల్పిస్తుంది.